ఆస్ట్రేలియా అనే దేశంలో మరి మీకు ఉపయోగపడుతూ ఉన్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మీరు శ్రద్ధ కలిగి ఈ విషయాన్ని హృదయంలో ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే వీరికి అర్థమవుతుంది, ఉపయోగకరంగా ఉన్నాయి అనే విషయం నాకు తెలుస్తూ ఉంది. కాబట్టి మరి దినము ఒక మంచి వ్యక్తి గురించి ఒక మంచి సందేశాన్ని మరి ముందు ఉంచాలని ఆశతో నేను నిలబడి ఉన్నాను. ఆస్ట్రేలియా దేశంలో ఒక భార్య భర్తలు దేవునికి విధేయులుగా ఉండి దేవునికి ఇష్టలుగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుణ్ణి పరిమితి లేని విధంగా ప్రేమిస్తూ మరి ఒక భార్య భర్త దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారండి. మరి వారి జీవితము సంతోషముగా ఆనందముగా సాగిపోతున్న దినాలవి. మరి వారిని ప్రేమించి దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించారు. ఒక కుమారుని అనుగ్రహించడం జరిగింది. మీరు వింటూ ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ కుమారుడి పేరు గ్రహం స్టెయిన్. ఏం పేరు? ఆ వ్యక్తి మరి తల్లిదండ్రులకి జన్మించిన నాటి నుంచి మరి భయభక్తులతో ఉన్నవారు ఏం నేర్పుతారంటే భయభక్తులే నేర్పుతారు. వారు ఏం నేర్చుకున్నారో అదే వారి బిడ్డలకు నేర్పుతూ ఉంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుణ్ణి భక్తిలో వారిని పెంచారండి. పాటలు పాడటంలో కానీ, వాక్యం చదవడంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, మరి దేవుని భక్తిలో మరి ఎంతగానో పెంచారు. ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకొని మన బిడ్డలను కూడా మనం అదే రీతిగా పెంచాలి. ఎందుకు మనం అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే మరి ఆ తల్లిదండ్రులు ఈ కుమారుణ్ణి ఎంతగా దేవుల్లో పెంచారనే విషయానికి వస్తే నా ముగింపులో తెలుస్తుంది ఆ భక్తి ఆయనకి ఎలా ప్రభావితం చెందిందో. ఈ గ్రహం గారు తన జీవితము మరి యవ్వన ప్రాయంలో అడుగుపెట్టింది. మరి ప్రతి దినము దేవుడితో మరి అనుసంధానం కలిగి జీవిస్తూ ఉన్నారండి. మరి మనము మరి ఎంతగా దేవుడితో కలిసి జీవించే వ్యక్తులుగా జీవిస్తున్నామో మరి నాకు తెలియదు, కానీ మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వ్యక్తి మాత్రము ప్రతి దినము మానక దేవుని సన్నిధిలో కనిపెట్టే జీవితం కలిగిన వ్యక్తి. ఆయన ఎంతగా దేవునికి సమర్పించుకున్నాడంటే మరి తన జీవితము మరి ఏమైనా కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని ఒక ఆలోచనతో దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉండేవాడు. మరి ఆఖరికి తనలో ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన అంటే నేను తెలుసుకున్న ఈ దేవుడు మరి తెలియలేని వారికి కూడా తెలియచేయాలనే ఆసక్తి తనలో కలిగింది. తనలో కలిగిన ఈ ఆలోచన బట్టి తను ప్రార్థించగా దేవుడు మరి మన భారతదేశాన్ని ఆయన జీవించడం జరిగింది. మన భారతదేశానికి ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి మరి ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? భాష మనది కాదు, ఆహారం మనది కాదు, ప్రాంతం మనది కాదు. మరి ఎలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం సార్ ఆలోచన చేయొచ్చు. మన ప్రాంతాలే మన రాష్ట్రం కాని రాష్ట్రం అయితేనే మరి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటిది మనము పక్క రాష్ట్రం వెళ్ళామనుకో అక్కడ భాష వేరైపోతుంది. చెన్నై వెళ్ళామనుకోండి అక్కడ భాష వేరైపోతుంది. మనం ఇంకెన్ని తిప్పలు పడతామో మనకే తెలియదు. అక్కడి నుంచి వచ్చేయాలన్న ఆలోచన మనకు కలిగేంతగా బాధలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మరి అదే రీతిగా చెన్నైలో మరి ఆహారము మరి ఎలాంటిదంటే ఇంత లాంగ్ ఉంటుందండి రైస్. మనకైతే సన్ రైస్ దొరుకుతూ ఉంది, కానీ మరి అక్కడైతే ఒక పురుగులా ఉంటుందండి రైస్. నేను అక్కడ తినొచ్చాను. పురుగులా ఉంటుంది అనమాట, ఇంత లాంగ్ ఉండి మరి ఇంత పొడుగు ఉంటుంది రైసు. అది తినడానికి అదో రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అందులో మాంసం కూరేసి తిన్నా కూడా అది సరైన టేస్ట్ రాదనమాట. అటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ మన స్టేట్లోనే. అలాంటి దేశాలు మారిపోయి ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతము దేవుని సువార్త కొరకు ఈ వ్యక్తి రావడం జరిగింది. గ్రహం గారు తల్లిదండ్రులు అంతగా కుమారుని ప్రభావితం చేశారు, దేవుని సన్నిధిలో నడిపించారు. ఆ దేవుని సన్నిధిలో ఎదగడం ఆయన ఆలోచన ఎలా మారిపోయిందంటే నేను దేవుని కొరకు బ్రతకాలి, అనేకులు బ్రతికించాలన్న ఆలోచనతో అతను ముందుకు వచ్చి మరి మన ఇండియా మరి మీకు తెలుసు ఒరిస్సా ప్రాంతం, ఎంతమంది తెలిసేది ఒరిస్సా ప్రాంతం. ఆ ఒరిస్సా ప్రాంతానికి సమీపంలో ఆయన రావడం జరిగింది. ఒరిస్సా ప్రాంతంలో మరి ఆహారము అయింది కాదు, మరి భాష అయింది కాదు,
ఇలా చాలా ఇబ్బందులు పడుతూ దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఆయన అనేక ప్రాంతాలు, ఆ ప్రాంతం అంతా ప్రతి దినము ఆయన సువార్త ప్రకటించడానికి మాత్రం ఒక ధ్యేయంగా పెట్టుకుని సువార్తను ప్రకటిస్తా వెళ్ళేవాడండి. ఎక్కడికి వెళ్ళి ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ఆయన ఎలాంటిదంటే ఆ భాషను కూడా నేర్చుకుని, మరి ఆ ప్రాంతం భాష ఇవాళ ఎలా అర్థమవుతుందో దేవుని సువార్త చెప్పడము, ఆ విధంగా ఆ భాషను కూడా నేర్చుకుని మరి దేవుని సువార్తను అందిస్తూ ఉండేవాడండి. ఇలా అందిస్తూ ఉంటే మరి అతని దృష్టిలో కొంతమంది పడ్డారండి. ఎలాంటి వాళ్ళు అంటే, మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కుష్టి వ్యాధి కలిగిన వారిని చూస్తే ఆయన దృష్టిలో ఒక వ్యక్తి పడేటప్పటికీ ఆయన ఆలోచన మారిపోయిందండి. ఇతడు చదువుకున్న సమయంలో డాక్టర్గా చేశాడండి. డాక్టర్గా తన జీవితాన్ని కొనసాగించాడు కొంతకాలం. తర్వాత దేవుడి పరిచర్యలో డాక్టర్ జాబ్ వదిలేసి మరి పరిచర్యలోకి వచ్చాడు. ఈ విషయము గ్రహించిన వ్యక్తి ఈ కుష్టి వ్యాధి కలిగిన వారిని మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఊర్లో ఉన్నవారు వారిని ఊరు చివరికి పంపించేసి వారిని ఊరు చివరిని ఉంచుతారు తప్ప ఊర్లోకి రానివ్వరు. వారిని బంధువులు వదిలేస్తారు, స్నేహితులు వదిలేస్తారు, ఇంకెవరూ వారిని పట్టించుకోరు. వారు బ్రతికాలే బతకాలి. ఇది గ్రహించిన ఈయన వీరికి నేను దేవుని సువార్త ప్రకటించాలి అని అనుకున్నాడండి. అది ఎంతవరకు మరి ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక కుష్టి వ్యాధి దగ్గరికి, అది అంటు వ్యాధి అని మనకు తెలుసు. మనం దగ్గరికి వెళ్ళము, మన దగ్గరికి రానివ్వము. వాటి పరిస్థితిని మనం గ్రహిస్తే మనం దూరంగానే ఉంటాం. అలాంటిది ఈయన ఆలోచన వారి మీద పడిందండి. వీరికి నేను సువార్త ప్రకటించాలి. ఎవరు వీరి దగ్గర సువార్తకి వెళ్ళరు కదా, మనుషులు అందరి దగ్గరికి వెళ్ళిపోతారు, ప్రజల్లోకి తిరిగేస్తారు, ప్రతి ఒక్క ప్రాంతాల దగ్గరికి వెళ్ళేస్తారు. వీళ్ళకి కాదు సువార్త, ఎవ్వరు వెళ్ళరు వీళ్ళ దగ్గరికి, వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలని చెప్పి ఆయన ఆలోచన మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనకి తెలుస్తున్న డాక్టర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తూ వారికి సువార్త ప్రకటించడం ప్రారంభించాడంటే, ఇది జరుగుతున్న సందర్భము ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈయన ఏ దేశం నుంచి వచ్చాడు, ఎక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, మరలా ప్రజల్లో కూడా కాకుండా కుష్టి వ్యాధి కలిగిన వారికి కూడా ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు, వారిని బాగు చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలన్నీ ప్రజలందరికీ ఈయన గురించి తేవడం ప్రారంభమైంది. ఆఖరికి కొంత దినాలు అయిన తర్వాత ఆయన ఒక వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంలో తన భార్య కూడా తనకి సపోర్ట్గా ఉండి మరి వారిరువురు దేవుని సువార్త ప్రకటిస్తూ మరి అలాగే ఈ కుష్టి వ్యాధి కలిగిన వారికి ట్రీట్మెంట్ ఇస్తూ తన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. వీరి జీవితము సంతోషముగా ఈ రీతిగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వీరి ఇష్టం లేని కొంత సైన్యము వీరి మీద వ్యతిరేకంగా తిరగడం ప్రారంభమైంది. వీరికి వ్యతిరేకంగా తిరిగి, మీరు ఏ దేశం నుంచి మా దేశానికి వచ్చారు, మా దేశం కాని ప్రజలై ఉన్నారు, మీరు మా దేశానికి వచ్చారు, మా దేవుని కాని వాడిని మాకు దేవుడిగా ప్రకటిస్తూ ఉన్నారు, రెండో మేము ఊరు బయట పాడేసిన వారి దగ్గరికి వెళ్ళి మీరు మరి వారిని పలకరిస్తూ ఉన్నారు అని చెప్పి వీరి మీదకి వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భాలు ఈ దినాల్లో కూడా మనం కొంతమందిని చూస్తూ ఉన్నాము. మనం మంచి చేయరు కానీ చేసేవారికి ఆటంకంగా ఉంటూ ఉంటారు. ఇలాగా వీరిరువురు భార్య భర్తల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. వారు అయినా కూడా అదే ఇబ్బందులు పడుతూ ప్రజల్లో సువార్త ప్రకటిస్తూ మరి అదే రీతిగా మరి తన కుటుంబాన్ని సాగించుకుంటూ మరి సాగుతుండగా వారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంటారండి. దేవుడిచ్చిన బహుమానాలు వారి జీవితం కొనసాగిస్తుండగా 2 అబ్బాయిలు 1 అమ్మాయిని దేవుడిచ్చారు. వీరిని కూడా వారు ఎలాగా దేవుళ్ళు ఎదిగి చేశారంటే, ఒక కుమారుడైతే పాటలు రాసి పాటలు పాడే వ్యక్తిగా మార్చుకున్నాడు తండ్రి గ్రహాం గారు. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగా మార్చారో నా బిడ్డలను కూడా నేను అలా మార్చాలని ఒక కుమారుని మరి పాటలు రాస్తూ పాటలు పాడే ఆ తలంతును దేవుడిచ్చే అంత విధంగా ఆ కుమారుని మార్చుకున్నాడు. 2వ కుమారుడు వారి తల్లిదండ్రులకి మరి ఇదే పనిలో మరి 2వ కుమారుడు కుమార్తె కూడా తల్లిదండ్రులకి సువార్త పనిలోను అదే రీతిగా ఈ డాక్టర్ పనిలో కూడా వారికి తోడుగా ఉండి వారు నడుస్తూ ఉన్నారండి. ఇది
పడని ప్రజలు వీరి మీదకి వ్యతిరేకంగా ప్రతిదినము వస్తానే ఉండేవారు. మీరు సువార్త ప్రకటించొద్దని, లేదా మీరు ట్రీట్మెంట్ చేయొద్దని, మీరు మా దేశంలో ఉండొద్దని చెప్పి వ్యతిరేకంగానే వారికి తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. వీరు మాత్రం ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో కనిపెడతా ఉన్నారు. కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నారు. ఈయన సువార్త పని మీద మరి అసలైన సందర్భం వారి జీవితంలోకి ఊహించని సందర్భం ఇది రావడం జరుగుతూ ఉంది. మీరు గ్రహించాలి. వీరు పరిచయ నిమిత్తము 2 కుమారుల్ని తీసుకుని మరి ఈ గ్రహం గారు పరిచయ నిమిత్తము కారు మీద కొంత దూరం ప్రయాణమై వెళ్ళారండి. చాలా దూరం ప్రయాణమై వెళ్ళారు. అక్కడ పరిచర్యలు చేసి స్వార్థ పరిచర్య కొనసాగించి మరి ఆయన ముగించుకుంటే తిరిగి వస్తూ ఉన్నారండి. ఈ దగ్గరికి ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పటికి చాలా దూరం ఉండగానే చీకటి అడిపోయింది. చీకటి అడిపోయిన తర్వాత ఆయనకి బిడ్డలిద్దరూ కారులోనే పడుకుని పోయారు. ఇంకా ఇల్లు రాలేదు. చాలా చీకటి అడిపోయింది. ఆయనకి నిద్ర వస్తూ ఉంది. ఇంకా అలసిపోయి ఉన్నాడేమో, ప్రయాణం చేసి వెళ్ళడము ఒకటి, రావడం ఒకటి, అక్కడ పరిచర్యలు, ఇలా అలసిపోయి ఉన్నాడేమో. సాధారణంగా మనకు కూడా ప్రయాణమైనా నిద్ర వస్తుంది, లేదంటే అలసిపోయిన నిద్ర వస్తూ ఉంటుంది ప్రయాణంలో. ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరి మీకు అనుభవం ఉందో లేదు తెలియదు, కానీ నేను మా అయ్యర్ సార్తో మ్యారేజ్కి వెళ్ళాను ఒకసారి. ఈ సైడ్ రాజమండ్రి సైడు మ్యారేజ్కి వెళ్తే నైట్ వెళ్ళాము. అదే మార్నింగ్ వెళ్ళాము, సాయంత్రం వెళ్ళి లేట్ అయిపోయింది. మ్యారేజ్ కాదు, ప్రార్థన, నైట్ ప్రార్థన అనమాట. ఉపవాస ప్రార్థనలో అయితే నైట్ ప్రార్థన వాక్యం చెప్పడానికి సారు మమ్మల్ని కూడా తీసుకువెళ్తారు అనమాట. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు 2 కుర్రలను తీసుకువెళ్ళారు. సార్ వెళ్ళాం, నైట్కి వెళ్ళాం. ఆ నైట్ ప్రార్థన అయింది, భోజనం చేసి తిరిగి రిటర్న్ అయ్యేటికి 1:02 ఆ సమయం అవుతుంది. ఆ సమయంలో నిద్ర వస్తుంది కదా. ఇంకా నా వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కుర్రాడు పడుకుని పోయాడు. నేను సార్ ఉన్నాం. నాకు నిద్ర వచ్చి నేను పడుకుని పోతే సార్, అమ్మ నిద్రపోకమ్మా, నువ్వు నిద్రపోతే నాకు నిద్ర అవుతుంది అని చెప్పేసి సార్ పడుకోద్దన్న. అది నాకు బాగా గుర్తు. అంటే నేను చెప్తున్నాను ఈ సందర్భం ఎందుకంటే ప్రయాణంలో మనకి ఆలస్యమైనందుకు 1 నిద్ర వస్తుంది, 2 అలసిపోయినందుకు నిద్ర వస్తుంది, 2 మరి ప్రయాణంలో డోర్స్ తీస్తే చల్లగాలికి నిద్ర వస్తుంది, డోర్స్ వేస్తే ఏసీ వేసుకుంటాం కానీ ఏసీకి నిద్ర వస్తుంది, మొత్తానికి ఏదైనా నిద్ర వస్తుంది. మరి నిద్రలో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఈ గ్రహం గారు ఏం చేశారంటే ఇక నిద్ర తట్టుకోలేక ఆపుకోలేక ఇంకా వస్తున్న ప్రాంతంలోనే ఒక పక్కకి ఆపి పడుకుందాము, కొద్దిగా సేద తెచ్చుకున్న తర్వాత మనం లెగిసిన కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత వెళ్దామని చెప్పి ఆయన కారు పక్కకు ఆపి పడుకున్నాడండి. ఆ ప్రాంతంలో ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారంట. ఈ విషయాన్ని గ్రహించి ఆ ప్రాంత ప్రజలు ఈయన సువార్త ప్రకటించే ప్రతి ప్రాంతంలో మంచి ఉన్నందుకు ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ప్రారంభమవుతుంది. అలాగా ఇతర మీద వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే ఇంకా ఈ విషయాన్ని గ్రహించారు. ఈ వ్యక్తి కారు మీద పడుకుని ఒక చోట ఆగాడు, ఇదే మనకి మంచి సమయము, అర్ధరాత్రి చీకటి, ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు, మనకి ఇదే సందర్భం అని చెప్పి మరి కారులో ఎవరెవరు ఉన్నారు? 2 కుమారులు, ఈయన ఉన్నారు, 3 పడుకుని ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యం అంతా, ఆ ఊరు ప్రాంత ప్రజలందరూ, వ్యతిరేకస్తులందరూ వచ్చి కారు కింద గడ్డి పెట్టేశారండి. కారు కింద అంతా గడ్డి పేర్చి సైడ్ కారు చుట్టూ పైన మొత్తం అంతా పెట్రోల్ పోసేసారంట. పెట్రోల్ పోసేసి ఇంకా ఆ పెట్రోల్ అంతా కారు నిండా పెట్రోల్ పోసి మంట పెట్టడం ప్రారంభించారు. మంట పెట్టేటప్పటికి ఇంకా కారు అంతా తగలడిపోయి కింద నుంచి మంట కిందకి అంటుకుపోయి పైనుంచి చుట్టూ కారు అంతా తగలడిపోయి మంట ఎక్కిపోయి మొత్తం అదంతా ఇంకా కారు అంతా దగ్ధమైపోతుంటే ఆ సందర్భంలో వీరికి మెలుగు వచ్చిందండి. వేడి తగిలినప్పుడు ఇంకా ఎంతసేపు అయినా బాగున్నప్పుడే నిద్ర వస్తుంది. ఇంకా ఈ మంట వేడి తగిలినప్పటికీ వారికి వెంటనే మెలుగు రావడం ప్రారంభమైంది. మెలుగు వచ్చేటప్పటికి వారు చూస్తూ ఉన్నారు, చుట్టూ మంటలు కమ్మేసేపటికి చుట్టూ మంట, ఎటు చూసినా వారికి మార్గం లేదు, తలుపు తీయడానికి మార్గం లేదు, ఎటు చూడటం వాళ్ళకి అర్థం కాని సందర్భం. ఇక్కడ చూస్తే 2 బిడ్డలు అల్లిపోతూ ఉన్నారు. 2 బిడ్డలను ఎలా కాపాడుకోలో తెలియదు, ఈయన ఎలాగ రక్షించబడాలో తెలియట్లేదు, చుట్టూరు జనం ఉన్నారు. అయినా ఎలాగైనా బ్రతుకుదామంటే వారు ఏం చేస్తున్నారంటే మరి గుణపాలు లాంటివి తీసుకుని వీరిని పిల్లల్ని పొడిచేశారండి. 2 పిల్లల్ని మరి పొడవడంతో వారు గుజ్జుకుపోయి
ఇంకా బయటికి రాలేక మరి బ్రతికున్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తారు బయటికి రావడానికి, ఏదోలా కారు నుంచి బయటికి రావాలి. కాబట్టి వీరిని కారులో ఉండగానే పొడిచి 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 ముగ్గురిని చంపేశారండి. చంపేసి పొద్దున్న కల్లా కారు అంతా మాడిపోయి మసైపోయి ముగ్గురు శవాలు, మన శవాలు మాత్రమే మిగిలారు. ముగ్గురు మరణించారంట. ఇంకా ఉదయానికల్లా ప్రతి ప్రాంతం మారిమోగిపోయిందంట. ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఫలానా వ్యక్తి బిడ్డలతో చనిపోయాడు, కొంతమంది చంపేశారని చెప్పి తెలిసినప్పుడు జనాలందరూ కోవాలంటే ఎంతమందికి ఉపయోగపడ్డాడు ఆయన, ఎంతమంది సువార్త విన్నారు, ఎంతమంది రక్షించబడ్డారు, వారందరూ ఏడవడం ప్రారంభించారంటే ఇంత గొప్ప వ్యక్తిని ఎలా చంపారయ్యా, ఎలా మనసు వచ్చిందయ్యా మీకు ఈ వ్యక్తిని చంపడానికి, ఆయన మీకు ఏ నష్టం చేశాడు చెప్పు, యేసుప్రభువు వారికి ప్రకటించడం తప్ప, ఈ కుష్టి వ్యాధి గల వారిని స్వస్థపరచడం తప్ప ఎంతకంటే ఎలా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఎంతకాలం, మా లాంటి వాళ్ళకి స్వస్థతనిచ్చాడు ఆయన ట్రీట్మెంట్ చేసి, ఇలాంటి వ్యక్తిని మీరు చంపేది అని చెప్పి జనాలందరూ ఏడవడం ప్రారంభించారంటే బిడ్డలిద్దరు కోల్పోయాడు, భర్త కోల్పోయింది, భార్య దగ్గరికి వచ్చేటప్పుడు భార్యకి విషయం తెలిసేటప్పటికి ఏడవడం ప్రారంభిస్తాను. ఇద్దరు బిడ్డలు కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. ఒక కుమార్తెతో ఎటు వెళ్ళాలో తెలియలేని స్థితి, ఏం చేయాలో అర్థం కాని స్థితి. భర్త ఉండగానే వీరికి ఎన్నో శ్రమలు మరి వీరికి వస్తూ ఉండేవి, ఇంకా భర్త లేకపోతే వీడి పరిస్థితి ఏంటో అర్థం కాదు, ఉన్న బిడ్డని ఎలా పోషించుకోవాలో, వీరి మార్గం ఏంటో, ఎటు చేయాలో ఏం చేయాలో అర్థం కాని సందర్భంలో వారు నలిగిపోతూ ఉన్నారు. ఈ సందర్భం సాధారణంగా మరి ఊహించుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అనుభవిస్తున్న ఆ స్త్రీ యొక్క వేదన మరి భయంకరమైన వేదన. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం అందరికీ తెలిసిపోయింది, అందరూ మరి అక్కడ మోగిపోయి ఉన్నారు. ఇది పోలీసు వారికి తెలిసింది, మరి వారెవరినో బంధించండి అని చెప్పి మరి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సమయంలో మరి ఇలా చంపిన వారిని అందరినీ పట్టుకొని మరి వారు బంధించి చెరసాల్లో వేసి కోర్టుకి తీసుకొచ్చారంటే, మొదటి సందర్భము వీరు చంపడం అంటే, రెండోది ఇప్పుడు చెప్తూ ఉన్నాం చూడండి. వీరు స్టేషన్ కోర్టులో మరి జడ్జి దగ్గర తీసుకొచ్చారు. మరి ఎందుకు మీరు చంపారా అంటే మేమే చంపామని ఒప్పుకోవడం జరిగింది. ఇంకా జనాలందరూ ఒకటే నినాదం ఏంటంటే, మంచి వ్యక్తిని చంపేశారని. మంచి వ్యక్తిని ఆయన ఏమీ చెడు చేయలేదు, మాకు అన్ని మంచి చేశాడు, అలాంటి వ్యక్తిని బిడ్డలతో సహా చంపేశారయ్యా, ఇది ఎంత దారుణము, ఆ వ్యక్తుల్ని మీరు ఉరి తీయాలి అని చెప్పేసి అందరూ ఏకకంఠంగా కేకలు వేయడం ప్రారంభించారంటే. అంతే జడ్జి గారు ఆమె భార్యను పిలవండి అని చెప్పేసి పిలిచారు. ఆమె భార్య ఆ గోల్లోకి వచ్చి, అమ్మ ఇదిగో మరి నీ బిడ్డను చంపారు, నీ భర్తను చంపారు, మరి వీరిని ఏం చేయమంటావు, నువ్వేది చెప్తే కదే, చంపేయమంటే చంపేస్తాను, నువ్వేం చేయమంటే ఉరేయమంటే ఉరేస్తాను, నువ్వేం చేయమంటే నీ తీర్పే వీరికి శిక్ష అని చెప్పి చెప్పాడు. సాధారణంగా ఏ మనిషి అయినా అక్కడ ఊహిస్తున్న సందర్భాన్ని బట్టి జనాలు ఏమని నినాదం పలుకుతున్నారంటే, ఇలాంటి వ్యక్తులు చనిపోవాలి, చంపేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు. వారు ఊహ కూడా అదే అవుతుంది. ఎందుకంటే భర్తలు కోల్పోయింది, బిడ్డలు కోల్పోయిందంటే ఆమె జీవితంలో ఒక వేదన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కోపం ఉంటుంది. కాబట్టి ఆమె కూడా ఇదే చెప్తుందని అందరూ ధైర్యంగా ఉంటే ఆమె ఒకటే చెప్తుంది, వారిని విడిచిపెట్టండి అయ్యా అన్నారు. వారిని విడిచిపెట్టారు అయ్యా చెప్పి చెప్పడంతో జడ్జి గారు ఆశ్చర్యపడిపోయారండి. ఇదేంటమ్మా, నీ భర్తను చంపేశారు, బిడ్డను చంపేశారు, ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టేమంటావేంటి, నువ్వేం చంపేమని జనాలేదో నినాదం పలుకుతున్నారు, నువ్వు కూడా సరే అంటావేమో అని మేము అనుకుంటున్నాము, ఇలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకొచ్చావంటే వద్దయ్యా నేను విడిచిపెట్టేయండి. నా తండ్రి కలువరి శిలువలో చనిపోతూ ఆయనను కూడా ఇలాగే బంధించారయ్యా, ఇలాగే నలగొట్టారు, ఇలాగే చెదగొట్టారు, కొరడాలతో శరీరం అంతా చీలబడింది, శరీరం అంతా ముళ్ళతో గుచ్చారయ్యా, మరి ఎంత బాధ పెట్టినా ఆయన కలువరి శిలువలో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ముళ్ళ కిరీటం, రక్తం కారిపోతుంది, శరీరం అంతా దొన్నబడింది. అప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడయ్యా, మొదటి మాట మరి నన్ను గుర్తుందో లేదో మీకు తెలియదు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుమయ్యా అన్నాడా. కాబట్టి అదే బిడ్డగా ఆయన బిడ్డగా నేను జీవిస్తున్నాను కనుక నేను కూడా అదే చెప్తూ ఉన్నాను, వీరిని క్షమించండి అయ్యా అని చెప్పిందంటే జనాలందరూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు.
ఆ జడ్జి గారు ఏడవడం ప్రారంభించారు. ఇదేంటిది, భర్త చనిపోతే, బిడ్డలు చనిపోతే ఎలా ఊరుకుంది, కానీ ఆఖరికి ఏదో ఒకటి చేయండి అయ్యా అని కూడా అనలేదు, విడిచిపెట్టేయమంటుంది. ఎంత గొప్ప త్యాగం అని చెప్పి జడ్జి గారు కూడా ఏడ్చాడు. ఏడ్చి ఆయన ఉండబట్టలేక, మరి జడ్జి అంటే న్యాయం తీర్చాలి కాబట్టి న్యాయంగా వాళ్ళకి లైఫ్ టైము మరి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు. జైలు శిక్ష వేసి వారిని విడిచిపెట్టిన తర్వాత అని చెప్పి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఆ జైల్లో 2 చెప్పాను మీకు. ఒకటి వారు చనిపోవడము, 2 ఈమెను క్షమించడం, 3 చెప్తుంది. ఆ వ్యక్తులు చంపడం వల్ల ఈమె క్షమించడం వల్ల 3వ అద్భుతం ఏంటంటే, వీరు చంపిన వారందరూ లోనికి వెళ్ళారుగా, జైల్లోకి వెళ్ళిన తర్వాత వారిలో ఒక ఆలోచన వస్తుందంట. మేము వారి భర్తను చంపేశాము, బిడ్డను చంపేశాము, ఎలా క్షమించమంటాబడి అని ఆలోచిస్తూ ఉన్నారండి. దీనికి కనీసం ఏదో ఒక శిక్ష ఏమనాలి కదా, ఎలా క్షమించింది అని ఆమె చెప్పిన మాటను గుర్తుపెట్టుకుంటున్నారంట. యేసు ప్రభు వారు గారు ఇలా చెప్పారంట, ఆయన దేవుడు ఎంత గొప్పవాడా, ఆయన దేవుడు ఎంత గొప్పవాడా, ఇంత దెబ్బలు కొడుతున్నా క్షమిస్తాడా, ఇన్ని గాయాలు చేస్తున్నా క్షమిస్తాడా, ఇంత బాధిస్తున్నా క్షమిస్తాడా, ఇంత గొప్ప దేవుడు మాకు కూడా ఉండాలి, ఇలాంటి దేవుని మేము నమ్ముకోవాలని చెప్పి వారు ఆ సమయంలో ఆ జైల్లో నిర్ణయం తీసుకుని 14 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి సేవకులుగా మారారు. దేవుని స్తోత్రం. ఆ రోజు చంపిన ప్రతి ఒక్కరూ దేవుని సేవకులుగా సువార్త ప్రకటించడానికి మార్చబడ్డారంటే, ఆ రోజు కనుక ఆ స్త్రీ వీరిని చంపేండయా అంటే ఆ ఒక్క రోజుతో వారి జీవితానికి గతమైపోయినాం. కానీ వారిని క్షమించడం వలన వారందరూ తిరిగి బయటకు వచ్చి దేవుని సేవను చేసే విధంగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాము. దేవుడు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక కావాలి క్షమించమని దేవుని క్షమాగుణాన్ని మనం చూస్తున్నాం. ఆ క్షమాగుణాన్ని ఆమె పట్టుకుంది, ఆమె జీవితంలో నెరవేర్చింది, అనేకులు సేవకులుగా మార్చింది. ఆమె ఏమీ చేయలేదండి. ఆ చంపిన వారికి సువార్త ప్రకటించలేదు, ఆ చంపిన వారిని క్షమించిందంతే, వారి జీవితం మార్చబడింది. ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి నిర్ణయం జీవించి మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అందుకే చెప్పాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అయ్యా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి జీవించాడో మనము కూడా అదే ప్రేమను కలిగి జీవించాలని నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చనిపోవడము ఒక అద్భుతమైతే ఆమె క్షమించడము మరొక అద్భుతం. ఈ 2 కారణాల వల్ల కొంతమంది సేవకులు అయ్యారు, వారు అనేకులు రక్షించారు, గొప్ప ప్రాంతం అంతా సువార్త ప్రకటించబడింది, అనేకులు దేవుని రాజ్యంలోకి వారసంగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరన్నా క్షమించలేకపోతూ ఉన్నావేమో, ఈరోజు నువ్వు క్షమాగుణాన్ని నువ్వు కలిగి జీవిస్తే ఆ క్షమాపణ వలన అనేకులు రక్షించబడతారు, నీ వలన అనేకులు ఆయన కొరకు వారసులుగా మార్చబడతారు. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఆ గ్రహం గారు నాకెందుకు అనుకుని కూడా ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉండిపోయి ఉంటే ఆయన జీవితం అక్కడే ఉండిపోయేది. ఈరోజు మనం చెప్పుకునే వాళ్ళనే కాదు, ఆయన అక్కడ ఉండిపోయి ఉంటే ఆ గ్రహం గారి గురించి ఈరోజు మనం చెప్పుకునే వారం కాదు. మనం చెప్పుకుంటున్నామంటే ఆయన ఒక ఆలోచన, నేను అనేకులకు సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న వారిని నేను విడుదలకు నడిపించాలి, వారందరినీ నేను రక్షించాలి అనుకునే ఆశ కలిగి జీవించాడు. ఈరోజు నువ్వు అటువంటి నిర్ణయంలోకి రావాలని నేను ఈరోజు మాటలు తెలియజేస్తున్నాను. నశించిపోతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ ముందు ఒక వ్యక్తి చనిపోయిందంటే, ఆమె రక్షణ లేకుండా చనిపోయిందంటే, ఆ వ్యక్తి రక్షణ లేకుండా చనిపోయాడంటే దానికి బాధ్యత నీదే. నువ్వు సమాధానం ఏం చెప్పాలో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు సువార్త చెప్పాలి అనే నిర్ణయం నువ్వు తీసుకోవాలి. బిడ్డలు ఎలాగైతే మరణాన్ని కూడా వ్యతిరేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళారు, అటువంటి నిర్ణయంలోకి నువ్వు కూడా రావాలి, అనేకులను దేవుని వైపు తిప్పాలి. అటువంటి కృపలో నీవు నేను నడవాలని ఆశిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన ఒక్కసారి నిర్ణయం చేసుకుందామా. ఆ వ్యక్తి కనుక నేను భారతదేశానికి వెళ్ళాలి అనుకోకపోయి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకుంటే సబ్జెక్ట్ రాకపో. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం సబ్జెక్టులో వచ్చిందంటే, ఈ 6 దినాల్లో ఒక రోజుగా ఆయన గురించి చెప్పుకున్నామంటే ఆయన యొక్క త్యాగం ఉంది. భర్తను కోల్పోయింది, ఆయన చనిపోతున్నప్పుడు అర్థమవుతుంది నేను చనిపోతూ ఉన్నానండి, మంటలు ఎగిసిపోతూ ఉన్నాయి.
వేడి చర్మాన్ని కాలుస్తూ ఉంది, చర్మం అంతా కాలిపోతూ ఉంది. ఒక్కసారి చనిపోయే మరణం ఒకటైతే ఇది చంపుతూ చంపుతూ చేస్తూ ఉన్న మరణం ఏంటి? ఎంత భయంకరమో! ఒక పక్కన ఆయన చనిపోతూ ఉన్నాడు, ఒక పక్కన బిడ్డలు చనిపోతున్నాడు. పక్కన బిడ్డలు చనిపోతుంటే తట్టుకోగలిగిన తండ్రి పక్కన బిడ్డలను కాపాడుకోలేక, ఒక పక్కన ఆయన కాపాడుకోలేక వేదన చెందుతూ ఉండగా నలిగిపోతూ ఉన్నాడండి. అయినా కూడా ఏదో ఒకలా బయటపడాలంటే వాళ్ళు పొడిచి మరీ చంపేశారండి. కానీ ఎవరైతే చంపారో వారిని క్షమించే గుణమాంకు యేసు ప్రభువారి వలనే వచ్చిందండి. ఈరోజు మనము కూడా యేసు ప్రభువారు కలిగిన లక్షణాలన్నీ కలిగి జీవిస్తే అనేకులను మనం రక్షించగలుగుతాం. ఆయన ఈ దేశానికి ఎలా అయితే వచ్చాడో మనము దేశాలు మారక్కర్లేదు, కానీ రాష్ట్రాలు మారక్కర్లేదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికైనా సువార్త ప్రకటిద్దామా? చుట్టుపక్కల ఉన్న వారికైనా యేసు ప్రభువారి గురించి ప్రకటిద్దామా? మరి ఎంతకాలం మనం బ్రతుకుంటామో మనకు తెలియదు. ఎంతకాలము మనం సువార్తను ప్రకటించే స్వేచ్ఛ మనకు ఉంటుందో మనకు తెలియదు. ఉన్న ఈ కాలంలోనైనా అమ్మ యేసు ప్రభువారిని నమ్ముకోండి, అయ్యా యేసు ప్రభువారిని నమ్ముకోండి అని ఆయన కొరకు నువ్వు ఏమీ కాదు, ఈ సువార్త ఈ సాక్ష్యం ఒక్కటి చెప్పిన వారి జీవితాలు మార్చబడతాయి. నీ బ్రతుకు ఎలాంటిదో, నా బ్రతుకు లాంటిదయ్యా, నా బ్రతుకు లాంటిదమ్మా. నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు. నా బ్రతుకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ బ్రతుకు రక్షణ ఇస్తాడని నీ సాక్ష్యాన్ని వ్యక్తం చేసిన ఆమె జీవితం మార్చబడుతుంది, ఆ వ్యక్తి జీవితం మార్చబడుతుంది. ఏమేదో చెప్పాలి, ఏమేమో చెయ్యాలనుకుంటున్నావేమో, ఏమీ అక్కర్లేదు. నీ బ్రతుకుని చెప్తే చాలు. నీ బ్రతికే సాక్ష్యము, నీ బ్రతికే సాక్ష్యము, ఈ జీవితమే ఒక సాక్ష్యం. ఈ సాక్ష్యమే సువార్త, ఈ సాక్ష్యమే సువార్త అనేకులను మారుస్తుందండి. రోజు ఒక సాక్ష్యం విన్నామంటే మనలో ఒక కదిలింపు వస్తూ ఉంది. నీ సాక్ష్యం అనేకులకు కదిలింపుగా ఉండాలి, నీ సాక్ష్యం అనేకులకు కదిలింపుగా ఉండాలి. సాక్ష్యం లేని జీవితం శూన్యము. సాక్ష్యం లేకుండా నువ్వేదో నీ జీవితం కొనసాగించేస్తాను వ్యర్థము. సాక్ష్యంలో చెప్పుకోవడానికి అనేక మలుపులు నీ జీవితంలో ఉండాలి, అనేక కన్నీటి స్థితులు నీకు ఉండాలి. సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ఇదిగో నేను ఆ దినం ఇలా కన్నీళ్ళు కార్చేవాడిని, ఇలా కన్నీళ్ళు కార్చేదాన్ని, నా జీవితంలో దేవుడు మేలు చేశాడని సాక్ష్యం చెప్తూ వారి బ్రతుకులు మారుతాయి. నా జీవితంలో కూడా అటువంటి కార్యం చేస్తాడని దేవుడు, నీ దేవుడు నా చెడు కార్యం జరిగిస్తాడని అడిగి అక్కడే మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నీ సాక్ష్యం పంచుకునే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యము ద్వారా అనేకులకు సువార్త ప్రకటించాలి. ఈరోజు నువ్వు ఒక ఆలోచన కావాలి, నేను నా చుట్టుపక్కల వారికి రక్షణ అందించాలి, నా బంధువులకు రక్షణ అందించాలి, నా స్నేహితులకు రక్షణ అందించాలి. నేను చెప్పాను ఈ సాక్ష్యమే వారికి సువార్త అని చెప్పాను. నేను చెప్పాను సోమవారం నుంచి సాక్ష్యాలు నేను తీస్తాను. మీకు మీరుగా అయ్యా నా సాక్ష్యం తీయండి అయ్యా, ఫోన్ చేస్తారేమో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయ్యా నా సాక్ష్యం తీసుకోండి అయ్యా, నా సాక్ష్యాన్ని వీడియో తీసి నాకు ఇవ్వండి అయ్యా. నా బంధువులకు నేను నా సాక్ష్యాన్ని చూడమని పంపిస్తాను. ఏయో వీడియోలు చూడమని పంపిస్తాం, ఏయో వీడియోలు అందరికీ షేర్ చేస్తాం. నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకోవచ్చు కదా, నీ సాక్ష్యాన్ని షేర్ చేయొచ్చు కదా, అనేకులకు అది రక్షించబడతారు. నీ బంధువులకు షేర్ చేయి, నీ స్నేహితులకు షేర్ చేయి. నువ్వు హోలీ పండుగలో లేదంటే ఆ పండుగలో షేర్ చేసుకున్నట్లు కాదు, నువ్వు నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటే నాకు సంతోషం, దేవుడు ఆనందిస్తాడు. ఈరోజు ఒక నిర్ణయంలోకి రావాలి. నేను చెప్పిన మాటలు ఫలభరితం అని నాకు అనిపించాయి అంటే మీ నుంచి నాకు ఫోన్ రావాలి. అదే నేను నమ్ముతూ ఉన్నాను. మీరు ఫోన్ వచ్చినా రాకపోతే నేనైతే మీ దగ్గరికి వస్తాను, కానీ మీ ఫోన్ వచ్చిందంటే నాకు అదో సంతోషం. అందింది, ఆలోచన కలిగింది అని ఆశ. దేవుడు కూడా తృప్తి చెందడానికి ఒక అవకాశం ఉంటుంది. రోజు ఒక భారభరితమైన ఆలోచన మీలో కలగాలండి. నా సువార్తను నేను ప్రకటించాలి, నా దేవుడి గురించి నేను సువార్త ప్రకటించాలి, అనేకులకు నా సువార్త సాక్ష్యాన్ని అందించాలి. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరు సాక్ష్యాన్ని చూస్తామంటే మనం ఒకసారి ఒక సహోదరిని మన మందిరానికి తీసుకొచ్చాం. మీటింగ్స్ పెట్టినప్పుడు తన భర్త గొడ్డలతో నరికేసినప్పుడు, శరీరం అంతా గొడ్డల గాయాలైనప్పుడు ఆమె ఎంతగా వేదన చెంది దేవుని సన్నిధిలో కనిపెట్టిందో, ఆమె ప్రార్థించగా ఆమె బ్రతికినిచ్చే దేవుడు ఒక సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడు. నేను చెప్పాను ఈ 6 దినాల్లో ఒక దినము అన్నమణి గారి గురించి. ఆమె జీవితము అనేకులకు మాదిరిగా మార్చబడింది.
ఆమెను అనేక సన్నిధుల్లోకి సాక్ష్యం చెప్పడానికి, అమ్మ నువ్వు రామమ్మ, నీ సాక్ష్యాన్ని మా మందిరంలో పంచుకో, నీ సాక్ష్యం పంచుకుంటే అనేక రక్షించబడతారు, మలిచబడతారని చెప్పి ఆమెను పిలిచేవారండి అనేక చోటలకి. నిన్ను కూడా అనేక చోటలకి పిలవాలి. నువ్వు సాక్షిగా బాధపడాలి. ఏదో సేవ చేసేది, సువార్త చేయాలని, వాక్యం చెప్పాలి అని ఏదేదో కాదు. నీ సాక్ష్యమే అనేకులకు సువార్త, అనేకులు మార్చడం. ఈరోజు ఒక ఆలోచనలోకి రావాలి, ఒక తీర్మానంలోకి రావాలి. అనేకులకు నీ సువార్త అందించాలి. యేసు ప్రభువారి సమయం ఆసన్నమవుతా ఉంది. మనము దేవుడి లోకానికి ఎప్పుడు వస్తారో తెలియదు, మనం ఎప్పుడు ఎత్తపడతామో తెలియదు. కానీ మనం ఎత్తబడే ముందు మనం అనేకులకు సువార్త ప్రకటించామన్న తృప్తితో మనం ఎత్తబడే వారంగా ఉండడానికి ఉన్న కృప దేవుడు దయచేయాలని ఆశిస్తూ, మీకు ఒక తీర్మానంలోకి మీరు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి వెళ్తాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం, ఎవరైనా ప్రార్థన ఒకరు చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్తాం.